కాబట్టి నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఏంటంటే పరిశుద్ధతను గురించిన సత్యాలు. ఆ సత్యాలలో చాలా విషయాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదవగలిగే ఉంటే చదవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదవగలుగుతారా? చదవగలిగితే త్వరగా చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించబడుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకతలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకత అంటే మనం ప్రతిష్ఠించబడమని, వేరుపాటు జీవితం అని. కొంతమంది ప్రత్యేకత అంటే అందరికీ దూరంగా ఉండడం అనుకుంటారు. కొంతమంది ప్రత్యేకత అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనుకుంటారు. కొంతమంది ప్రత్యేకత అంటే ఎవరిని కలవకుండా సపరేట్గా వేరుగా ఉండడం అనుకుంటారు. నీ ప్రవర్తన వేరు ఉండాలి, నీ గుణం వేరు ఉండాలి, నీ ఆలోచన వేరు ఉండాలి, నీ జీవితం వేరు ఉండాలి, నువ్వు జీవించే జీవితం ప్రత్యేకంగా ఉండాలి. నీ ఆలోచనలు కానీ నీ ఆలోచనల సరళి కానీ దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రత్యేకత అంటే ఎవరిని కలవకుండా ఒంటరిగా ఉండడం, నేనే పరిశుద్ధుడు, నేనే పరిశుద్ధురాలు, అసలు నేనే దైవికంగా ఉన్నాను కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళతో నేను మాట్లాడను, నేను వేరే, నా లైఫ్ వేరే, నా బ్రతుకు వేరే అని ఎవరికి వారు గిరిగించుకొని ఉండడం ప్రత్యేకత అనుకుంటున్నారు. అది ప్రత్యేకత కాదు. నీ ప్రవర్తనలో ఉండాలి, నీ మనసులో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి. రోమా సంఘం అంటే అది చాలా జ్ఞానం కలిగిన ప్రజలు, తత్వజ్ఞానం కలిగిన ప్రజలు, మేధావులు. అలాంటి వాటికన్ సిటీ అంటారు ఇటలీ, రోమ్. అక్కడ ఉన్న ప్రజలకు తెలివి తక్కువలు కాదు, మహామేధావులు, మహాజ్ఞానం కలిగిన వారు. అక్కడ చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు, రక్షణలోకి వచ్చారు, మారుమనసు పొందారు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చారు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు. అంటే లగ్జరీ లైఫ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలుసో తెలియదు, ఎంత భయంకరంగా అమెరికా మారిందంటే ఈరోజు ఉగ్రత ఇటలీ మీదకి, అమెరికా మీదకి రావడానికి రీజన్స్ ఉన్నాయి. వాళ్ళేంటి తెలుసా? ఆరాధన, నగ్నంగా ఆరాధన చేసే ఒక గుంపు ఉంది. బట్టలు లేకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళు మల ప్రభునే నమ్ముకున్నారు. అంటే లేఖనానికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా. ఎందుకంటే వాళ్ళు బట్టలతో అవసరం లేదని నగ్నంగా ఆరాధిస్తున్నారు. మళ్ళీ ఇదే బైబిల్ చెబుతున్నారు, ఇదే వాక్యం చెప్తున్నారు. అందుకే ఆ ప్రాంతం మీదకి భయంకరమైన ఉండదు. ఎందుకు ఆ వింత పోకడలు, వింత ఆలోచనలు ఎందుకు వస్తాయంటే వాళ్ళకు సమృద్ధి ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇది లేదు అనేటట్టు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తోచదు కనుక డ్రగ్స్ వాడతారు, సిగరెట్లు తాగుతారు ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఫిజికల్గా రిలేషన్ కలిగి ఉంటారు, ఒప్పందం కుదుర్చుకుంటారు. మనం 2 సంవత్సరాలు మాత్రమే శారీరకంగా కలిసి ఉందాం, ఆ తర్వాత నీకు నచ్చిన అబ్బాయిని నువ్వు చేసుకుని, నాకు నచ్చిన అబ్బాయిని అంటే టోటల్ వాక్యానికి, దేవుని హృదయానికి వ్యతిరేకంగా పాపం పెంచి నిలిపోయింది. మరొక మాట చెప్పాలంటే భక్తులందరూ ఏమంటారంటే, బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణము ఎలా పాడైపోయిందో అంతకంటే ఎక్కువ అమెరికా
యునైటెడ్ స్టేట్స్ పాడైపోయాయి చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళు వింతగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే వాళ్ళకు కొదువ లేదు, కొరత లేదు, అన్నీ ఉన్నాయి, ఇది లేదు అనట్లేదు. కాబట్టి కోరిక ఆశించినట్టు, మనసు ఆశించినట్టు, హృదయంలో కలిగినట్టు వాళ్ళు ప్రవర్తించి దేవుడు బిరుదులు సంపాదించుకున్నారు. ఈ రోమన్స్ కూడా ఆ పట్టణంలో రక్షించబడిన ప్రజలు కూడా వాళ్ళకు తిరిగి చెప్తున్నాడు, సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, అంటే క్రీస్తులో మనము సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడినాం. యేసుక్రీస్తు శిలువ మరణంలో ఉన్న పునరుత్థానపు శక్తిని మనం విశ్వసించాం, మనసును మార్చుకున్నాం, లోకాన్ని విడిచిపెట్టాం, పాపాన్ని విడిచిపెట్టాం, పద్ధతులను విడిచిపెట్టాం. కులాలు లేవు, మతాలు లేవు, మనమందరము భారతీయులు. భారతీయులు అంటే హిందువులు కాదు. సింధు నాగరికత మనకు వచ్చి సింధు నాగరికత నుండి వచ్చామ్మా. కానీ చాలా మంది హిందువులు ఏమనుకుంటారంటే భారతదేశం అంటే హిందూ దేశం అనుకుంటారు. హిందూ దేశం కాదు. హల్లెలూయా. ఈ భారతీయులైన మనము, లేక మనుషులమైన మనము, ప్రపంచంలో ఉన్న నరులైన ప్రతి ఒక్కరూ దేవుని సృష్టి, తర్వాత శిలువ మరణంలో ఉన్న శక్తిని ఎవరైతే గ్రహించి మనసు మార్చుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి సంఘ సహవాసంలో బైబిల్ యొక్క ఆలోచన ప్రకారము జీవితాన్ని మనము జీవిస్తూ ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతూ ఈ భూమి మీద ఉన్న వేటిని కూడా లెక్క చేయక, అంటే దాని అర్థం ఏంటి, ఇంపార్టెన్స్ ఇవ్వక, ప్రాధాన్యత ఇవ్వక, దేవునికి మాత్రమే, దేవుని వాక్యానికి మాత్రమే, మనలో ఉన్న ఆత్మకు మాత్రమే, పరసంబంధమైన జీవితానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి, మొదటి స్థానాన్నిచ్చి, మన భావాలు పక్కకు పెట్టి, మన ఆలోచనలు పక్కకు పెట్టి, మన వ్యూహాలు పక్కకు పెట్టి, మన ఉద్దేశాలు పక్కకు పెట్టి, క్రీస్తు పిల్లలుగా, దేవుని పిల్లలుగా, యేసయ్య పిల్లలుగా, ఆయనకు వారసులుగా, తండ్రికి వారసులుగా ఈ భూమి మీద ఎన్ని ఉన్నప్పటికీ వాటి మీద మనసుంచకుండా కేవలం విశ్వాసములకు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్న పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతున్నాం. ఇలాంటి పరిగెత్తే దిశలో రక్షించబడిన మనల్ని, విమోచించబడిన మనల్ని, దేవుని కుటుంబముగా, దేవుని పిల్లలుగా దైనందిన జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు వెళ్తున్న మన జీవితంలో ఆరంభంలో ఉన్నట్టు మనం ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని అవకతవకలు వస్తాయి, కొన్ని ఆటుపోట్లు వస్తాయి. హల్లెలూయా. కొంత సమృద్ధి వస్తుంది, కొంత ఆరోగ్యం ఉంటుంది, కొన్ని కష్టాలు తెల్లవారిపోతాయి, ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ధనవంతులు కాకపోయినా, అనారోగ్యం లేకుండా ఉన్నంతలోనే తృప్తిగా ఆనందంగా జీవిస్తూ అన్నిటి నుంచి బయటపడ్డాం కనుక, నట్టేటి నుంచి బయటపడ్డాం కనుక, నడి సముద్రంలో నుండి ఆవుల తీరానికి చేయడం కనుక, కలవరాలు కన్నీళ్లు తొలగిపోయాయి కనుక మన మనసు ఏం చేస్తుందంటే దేవునికి విరుద్ధమైన వాటి విషయాలలో మెల్లగా తెలియకుండానే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె అంతకుముందేమో భయము, భక్తి, నిష్ఠ, విశ్వాసము, ప్రత్యేకత, ఒక బర్నింగ్, ఒక భారము, ఒక బాధ్యత. ఒక మాట చెప్పాలంటే కొత్త జీతగానికి పొద్దు ఏర్పడదు అన్నట్టు ఆ స్టార్టింగ్ దినాల్లో, తొలి దినాల్లో అలా అనిపిస్తుంది. మెల్లమెల్లగా 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 మనకు సీనియారిటీ పెరుగుతూ ఉంటే మనలో ఉన్న సిన్సియారిటీ తగ్గుతుంది. మనసు పాడైపోతుంది, ఆలోచనలు పాడైపోతాయి. ప్రభు మీద నుండి కుటుంబం మీదకి, ఇంటి మీదకి, లోకం మీదకి, మనుషుల మీదకి, చుట్టుపక్కల వాళ్ళ మీదకి, సమస్యల మీదకి, ఇబ్బందుల మీదకి, వీటి వెళ్ళిపోతుంది. ఒక దేవుడి మీదకి తప్ప అన్ని విషయాల మీదకి మనసు వెళ్ళిపోయి
అక్కడనే ఉండిపోతుంది మనసు. కొన్నిసార్లు విమర్శించడంలోనే సమయం గడుస్తుంది, కొన్నిసార్లు ఇతరులను నిందించడంలోనే మన జీవితాన్ని గడిపిస్తుంది, కొన్నిసార్లు నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా ఇతరుల కుటుంబం బాగుంది, నా కుటుంబానికి ఎందుకు ఇలా అయిందని ఇట్లా బాధపడుతూ గడపడంలోనే జీవితం సగం సంకరాకపోతుంది. హల్లెలూయా. అంటే మన మనసులో, మన ఆలోచనలో, మన హృదయంలో బైబిల్లో చెప్పినట్టు ఏక హృదయము, ఏక మనసు, ఏక ఆత్మ లేకుండా పోతుంది. మనకు అర్థమవుతుంది, మనం ఎలా ఉన్నామో అర్థమవుతుంది, మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. కానీ తృప్తి అనేది మాత్రం ఉండదు, మనోనిబ్బరం ఉండదు, గుండె ధైర్యం ఉండదు, ప్రశాంతత అయితే ఉండదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ లేవని నీ మనస్సాక్షి ప్రతిరోజు నిన్ను నిందిస్తుంది, ప్రతిరోజు నిన్ను గద్దిస్తుంది. ఏ విషయంలో నమ్మకంగా లేదు, వారి విషయంలో నమ్మకంగా లేదు, పిల్లల విషయంలో నమ్మకంగా లేవు, డబ్బు విషయంలో నమ్మకంగా లేవు, దేవుని వాక్య విషయంలో నమ్మకంగా లేవు, ఆరాధన విషయంలో నమ్మకంగా లేవు, విశ్వాస విషయంలో నమ్మకంగా లేవు, మంచి మనస్సాక్షి విషయంలో నమ్మకంగా లేవు, యథార్థతలో నమ్మకంగా లేవు, ప్రేమలో నమ్మకంగా లేవు, తగ్గింపులో నమ్మకంగా లేవు, ఓర్చుకోవడంలో నమ్మకంగా లేవు, దైవికంగా జీవించడంలో కూడా నమ్మకంగా లేవని గంట పదముగా ప్రతిరోజు సైలెంట్ మోగుతూనే ఉన్నది, వినబడుతూనే ఉన్నది. అయినా మనం పట్టించుతాం, అయినా మనం ఆలోచించాం, అయినా మనం పెడచెవిన పెడతాం, అయినా మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టము. అందుకే అలాంటి రోమ పట్టణంలో దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు పరిశుద్ధుడైన పౌలు వినయముతో, తగ్గింపుతో, కాబట్టి సహోదరులారా, మీకు అనుభవాలున్నాయి, మీకు ఆధిక్యతలున్నాయి, ఆధ్యాత్మికమైన దర్శనాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రార్థనలు గంటల తరబడి గడిపిన వారు, ఒకప్పుడు యథార్థత అంటే ఆనందించగలిగిన వారు, ఒకప్పుడు కష్టాలలో సంతోషించిన వారు, ఒకప్పుడు ఎవరైనా కూడా పట్టించుకోకుండా నా ప్రభు చూసుకుంటాడని భారం వేసిన వారు. ఈ రోజు నీ మనసును వాడుతున్నావు, ఈ రోజు నీ మెదడును వాడుతున్నావు, ఈ రోజు నీ స్వబుద్ధిని, నీ పాదబుద్ధిని, పాద మనసును వాడుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి. కాబట్టి నా సహోదరి సహోదరులారా, మనకు లేక మీకు లేక అందరికీ కావలసిన క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధమును, అంటే పరిశుద్ధత. ఆమె మాటల్లో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, హల్లెలూయా, వినికిడిలో పరిశుద్ధత, చేతల్లో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత. ఆమె ఈ రెండు చెవులు ఉంటాయే, ఒకే విషయాన్ని జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు చెప్పే వాక్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వింటున్నారు. హల్లెలూయా. ఈ రెండు కళ్ళు ఉంటాయే, ఒకే దృశ్యాన్ని జాగ్రత్తగా చూస్తాయి. నేను మిమ్మల్ని చూసినట్టు అనిపించకపోయినా మీరు మాత్రం నన్ను చూస్తూనే ఉన్నారు. ఒక కన్ను అడిపోతుంది, ఒక కన్ను వెళ్ళిపోతుందా, లేకపోతే మీ రెండు కళ్ళు నా మీద ఫిక్స్ అయినాయా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నన్ను ఒకరిని చూస్తున్నాయి కదా. ఈ రెండు చెవులు నేను చెప్పే మాటనే జాగ్రత్తగా వింటున్నాయి కదా. హల్లెలూయా. ఇవి రెండు అయినప్పటికీ ఒకే విషయాన్ని వినగలుగుతున్నాయి. కళ్ళు రెండు అయినప్పటికీ ఒకే దృశ్యాన్ని చూడగలుగుతుంది. నాలుక ఒకటి. ఆమె కానీ ఎన్ని విషయాలు మాట్లాడుతాం. దేవుని బిడ్డలన్న సంగతే మర్చిపోతాం, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మర్చిపోతాం. క్రీస్తు రక్తము చేత కడగబడి, కొనబడి, విమోచించబడి ఉన్నామన్న సంగతే మర్చిపోతాం. అందుకని బైబిల్ ఏమని చెప్తుందంటే, కృతజ్ఞత వచనమే ఉచ్చరింపుడి కానీ మీ నోటితో పోకిరి మాటలైనను, బూతులైనను, సరస్వతులైనను ఉచ్చరింపకుడి. ఇది పరిశుద్ధులకు తగినది. భక్తి మందిరంలో ఉంటుంది, భక్తి విశ్వాసం కల్పించినప్పుడే ఉంటుంది, భక్తి ప్రార్థన చేసినప్పుడే ఉంటుంది, భక్తి బైబిల్ చదివినప్పుడే ఉంటుంది, భక్తి పాస్టర్ కల్పించినప్పుడే ఉంటుంది. కానీ నీవు అలోన్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో అదే నువ్వు నిజం. ఆమె ఇప్పుడు నువ్వు కాదు. హల్లెలూయా. నువ్వేనా?
ఒంటరిగా ఉన్నప్పుడు నీ థాట్స్ ఎలా ఉంటాయి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? నువ్వు తల్లివే కావచ్చు, తండ్రివే కావచ్చు, కుమారువే కావచ్చు, కుమార్తెవే కావచ్చు, భార్యగా కావచ్చు, భర్తవే కావచ్చు, కొడుకువే కావచ్చు, కోడువే కావచ్చు, మనవడే కావచ్చు, మనవరాలే కావచ్చు, నువ్వు ఏ పాత్రలో ఉన్నా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, గుంపులో ఉన్నప్పుడు కాదు, ఫ్యామిలీలో ఉన్నప్పుడు కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కాదు, బంధువులు కలిసినప్పుడు కాదు, సంఘానికి వచ్చినప్పుడు కాదు, ప్రార్థనలో ఉన్నప్పుడు కాదు, బైబిల్ చదివినప్పుడు కాదు, నీవు వీటితో వేటితో సంబంధం లేకుండా ఉండే కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయంలో ఆలోచన ఉండే అదే నువ్వు మనుషులు, అదే నువ్వు. ఇప్పుడు చెప్పు, పరలోకి వెళ్తావా? నాకైతే డౌటే. భయపడదా? జీవితాన్ని మార్చుకోదా? అందుకే పరిశుద్ధత మాత్రమే నేను పరలోకానికి తీసుకెళ్తాను. నెంబర్ 1, నీవు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా అంటే తెల్ల బట్టలు వేసుకొని, మోకానికి పౌడర్ పూసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని, నీట్గా తయారై తలస్నానం ఇది అనుకుంటున్నారా? ఇది పరిశుభ్రం. వంటి శుభ్రత, బట్టల శుభ్రత, ఇంటి శుభ్రత ఇది చాలా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఎవరైనా భక్తులు నిలబడతా, శివుడు కప్పుకుని నిలబడలేరు అంట, మేకపోతే వాసన వస్తాను. ఎవరైనా మాట్లాడితే కడుపులు పేగులు బయటకు వస్తే వారి నోటి దుర్వాసన. అందుకని చాలా మంది దూరంగా ఉండి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వివేకవంతులు ఎదుటి వ్యక్తి బాధపడాలి, ఏమనుకోమండి కొంచెం మీ నోట్స్ స్మెల్ వస్తుంది అని చెప్తే మీరు కంగారు పడకండి. ఇంతమందిలో నువ్వు చెప్పావు కాబట్టి నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని వాళ్ళని అభినందించాలి. కొంతమంది ఏమనుకుంటుందో ఏమనుకుంటారో చెప్పారు. మన నోట్స్ స్మెల్ వచ్చినప్పుడు చెప్పాలి. నాకు సల్ల ఇచ్చాడు, సల్ల తాగాను వరంగల్లో. తాగిన తర్వాత పక్కకు వచ్చాడు పాస్టర్ గారు. సల్ల తాగిన తర్వాత వాటర్ తాగండి, నోట్లు నుంచి ఉమ్మనయ్యండి, లేదా ఇట్లా లోపలికి మీరు సల్ల తాగి ఎలా ఉన్నారంటో నోరు స్మెల్ వస్తుంది పాస్టర్ గారు. అప్పటి నుంచి ఎప్పుడు సల్ల తాగి నేను అదే పని చేస్తాను. ఇది మంచిదని చెడ్డదా? పాస్టర్ నాకు చెప్తున్నాను అంటే నా నోరు వాసన వస్తుంది. ఏం మంచిగా అని అనడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ మనం మేలు కోరి మనకు మంచి కోరి చెప్పినప్పుడు దాన్ని ముందు అపార్థం చేసుకుంటాం, లాస్ట్గా అర్థం చేసుకుంటాం. చేతులు అపార్థం చేసుకోవద్దు. ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు, ఇప్పుడు మాస్కులు ఉన్నాయి, కొంతమంది వాటి ముట్టుకులు చేయరు. అది ఇప్పుడు ఎంత భయంకరపడే ఇదంతా మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టడం, ఆక్సిజన్ తీసుకోవాలి కదా. ఈ కరోనా ఏంటో కానీ మనసులను మనమే తీసుకునేది ఈ మాస్క్ పెట్టుకున్నాను. ఇది ధరించే టైంలో బయటకు వెళ్ళినప్పుడు, ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు ధరించాలి. కొంతమంది ఇంట్లో కూడా ధరిస్తుంది. ఎప్పుడెప్పుడు ధరించాలో, ఎలా ధరించాలో దాన్ని కూడా మంచిగా నీట్గా. కొంతమందికి బతుకు ఎక్కువ, అది ఎన్ని రోజుల నుంచి అది అట్లే పెట్టుకుంటున్నారు. తెలియదు. అమ్మో, మీరందరూ మంచిగా అంటే ఈ భౌతికమైతే ఇంత అనారోగ్యం పాలు చేసి మనకు ఇబ్బంది కలిగించి ఒక వ్యక్తి మనతో మాట్లాడకుండా, దగ్గరికి రాకుండా, మన నోటి దుర్వాసన వల్ల ఇబ్బంది పడి చెప్పలేక బాధపడి నీకు దూరం ఉంటే, మరి పరిశుద్ధులైన దేవుడు నీ మనసులో కల్మషం అంటే, నీ హృదయంలో కల్మషం అంటే, నీ ఆలోచనలో అపవిత్రత ఉంటే, నీ ఊహల్లో చెడుతనం ఉంటే ఆయన నిన్నేలా తెలుసుకుంటాడు. ఆయన స్వరం నీకెలా వినబడుతుంది, ఆయన దర్శనం నీకెలా కలుగుతుంది. అందుకే నెంబర్ 1 ఏంటంటే, ఆ రోమ సంఘానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. అది చెబుతున్నాడు. ఇంకేమన్నాడు? 2వ పాయింట్గా అనుకూలం. ఎవరికి? పాస్టర్గా, సంఘానిగా, విశ్వాసులుగా, బంధువులుగా, రక్త సంబంధులుగా, మాకు లోపలగా, మీకు లోపలగా ఎవరికి అనుకూలంగా ఉండాలని చదవడం. ఒకసారి మొదటి వచ్చిన బైబిల్ చదవడం. మొదటి వచ్చిన ప్రభుల పత్రిక 12 మొదటి వచ్చిన త్వరగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము. ఆమేన్.
అనస్థిని ఏకుండా ఆపరేషన్ చేసుకుని అవుతుంది. ఎందుకంటే గ్రహింపు ఉండాలి కదా. మనం మనుషులకు అనుకూలంగా ఉంటాం, ఆస్తికి అనుకూలంగా ఉంటాం, డబ్బుకు అనుకూలంగా ఉంటాం, అమ్మానానికి అనుకూలంగా ఉంటాం, భార్యకు భర్తకు అనుకూలంగా ఉంటాం, పిల్లలకు అనుకూలంగా ఉంటాం. సరే, నేను కాదనట్లేదు, కానీ దేవునికి అనుకూలంగానే ఉన్నావా? ప్రభువుకు అనుకూలంగానే ఉన్నావా? ఇంతెందుకండి, నెత్తి నోరు పోయేటట్టు అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ కరోనా జబ్బు గురించి చాలా ప్రాముఖ్యమైనది. ఎంతమంది ఆ మాటలు వింటున్నారు, ఎన్నో రూపాలలో కూడా చెప్తూనే ఉన్నారు. కానీ మాస్క్ లేకుండా బైక్ల మీద వెళ్తున్నారండి, మాస్క్ లేకుండా ఆటోలలో ఉంటున్నారండి, మాస్క్ లేకుండా షాపింగ్ మాల్కి వెళ్తున్నారు. ఎంతమంది మీకు కనపడలేదు, మీరు చూస్తున్నారు కదా. అంటే ఏదైనా మంచి విషయం ఏదైనా ఉంటే మనం దానికి అనుకూలంగా ఉంది. మానవుని యొక్క చెడ్డ గుణం ఏంటంటే చెడుకు మాత్రమే అనుకూలంగా ఉంటాం, చెడుకు మాత్రమే అనుకూలంగా ఉంటాం. ఎందుకంటే శరీరము పవిత్రపరచాలంత పరిశుద్ధమైనది. అంటే దాని అర్థము బాడీ అని కాదండి, ఇది ఒక వస్తువు. దీన్ని శుభ్రం, నాకు శుభ్రం చేయాలంటే అంటదండి, అనదు. ఇది ఒక వస్తువు, బాడీ కూడా ఒక వస్తువు. అందులో ఆత్మ ఉంది కనుక, అందులో ఆత్మ ఉంది కనుక మన మనసు ఏదైతే ఉండదో దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి క్రియ ఈ శరీరం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నెంబర్ 1 పరిశుద్ధత, నెంబర్ 2 నీవు దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆది కాలంలో పేతురు ఆ కుంట్లని బాగు చేస్తే, అంటే వీళ్ళు బాగు చేయలేదు, వీళ్ళ ద్వారా యేసే బాగు చేశాడు. క్రీస్తు యేసు నామమునందలి విశ్వాసమే వీరిని బలపరిచింది. కొన్ని సంవత్సరాల నుండి మందిరం వెలుపల యాచన చేస్తూ భిక్ష ఎత్తుకుంటున్న ఈ వ్యక్తి మందిరం వెలుపలనే పరిమితమయ్యాడు. శృంగారం అనే దేవాలయం యొక్క వచ్చేవారిని పోయేవారిని యాచన చేస్తూ అనుకుంటున్న ఈ వ్యక్తి పేతురు యోహానులను వాళ్ళ నిలువుడి అంగీలు, ఇలాంటి అంగీలు నిలువుడు వేసుకొని వస్తే శుభ్రంగా ఉంటే వీళ్ళు ధర్మత్వం అనుకొని వాళ్ళ దగ్గర ఏమైనా సహాయం దొరుకుతుంది అనుకొని అతడు వారి తట్టు తేరు చూసి మీరు నాకేమైనా ఇవ్వగలరని అడిగితే పేతురు అంటాడు యోహానుతో కలిసి, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నామని కుడి చేతిని వారికి ఇచ్చి నజరేయుడైన యేసు నామములో లేచినాడు. మందిరానికి వెళ్ళే ఏ ఒక్కరికైనా తాగొచ్చిందని 10వ వర్గానికి ఇస్తున్నారు, వీడు మందిరంలో పెట్టాలి, వీడి కాదు రావాలి, వీడు బాగైపోవాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికైనా వచ్చిందా? దిక్కున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వచ్చాడు. ఆమేన్, దేవాలయంలోకి వచ్చాడు. పుట్టినది మొదలుకొని కృంగివాడైన ఒక మనుషుడు ఇద్దరి మనుషులతో మోసుకొని రాబడుతున్నాడు. ఇది మంచి క్రియ అనడం చెడు క్రియనా? వారికి కాలు రావడం మంచి క్రియనా చెడు క్రియనా? వాడు యాచనకు బదులు మందిరంలో వచ్చి చేసిన వేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సేవకులను అందుకొని వాడట పేతురు యోహానులను చేతులు పట్టుకొని వాళ్ళు పట్టుకొని ఉన్నాడు. అప్పుడు మన పిల్లలు మన చేతులు పట్టుకొని పట్టుకుంటూ అలా వాళ్ళు పట్టుకొని ఉన్నాడు. సేవకులను అందుకొని మందిరాన్ని అందుకొని ప్రభు స్తుతించి ఆరాధించి ప్లేట్ చేంజ్ అయ్యి అడుక్కునే స్థితి నుండి మందిరంలోకి రాగలిగే స్థితిలోకి వచ్చి ఆనందిస్తూ స్తుతిస్తూ సేవకులను అందుకొని దేవుని మందిరాన్ని అందుకొని స్తుతి ఆరాధన చేస్తున్న ఈ వ్యక్తిని చూసి కలిగి పుట్టింది. అక్కడ గందరగోళం అయిపోయింది. సంతోషపడడం కంటే గుసగుసలు మొదలైనాయి. ఏ గుసగుసలు? వీడు కాడా, మందిరం వెళ్తున్నాడే, పుట్టిన దగ్గర వచ్చి మనం చూస్తున్నాం, వీడు ఎలా నడవగలిగాడు? నడవడానికి వీలు లేదు, మన బ్రతక అలాగే
మీరెంత పాడవాలని కోరుకుంటే మీరంత బాగుపడతారండి. ఎందుకు? నిన్ను దూషిస్తే ఆ దూషణ నీకు దీవెనకరంగా మారుతుంది. నేను శపించిన వారిని దూషిస్తా, నేను దీవించిన వారిని నేను ఆశీర్వదిస్తా. వాళ్ళ దూషణ, వాళ్ళ తిట్లు, వాళ్ళ ఏకీభావం మనకు బ్లెస్సింగ్స్గా వస్తాయి. మనం కంగారు పడిపోయి శరీరంలో ఉంటుంది కదా ఏవేవో ప్రయత్నాలు చేస్తాం. మీకు తెలుసా, పోయిన ఆదివారం రోజు మా పెద్ద బాబు నాతో లోహిత ఆరాధన వచ్చింది. 12 గంటలకు ఆరాధన. అతను గవర్నమెంట్ టీచర్ అంట. టీచర్ అంటే విద్య బుద్ధులు నేర్పేవాడు కదా. ఇంకో వ్యక్తి, ఇద్దరు ఫుల్గా కళ్ళు తాగారు. మోత్కాల లోపల చికెన్ ముక్కలు వేసుకొని ఆ మందిరంలో ఇద్దరు అడుగు పెట్టి వాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. కొంచెం ప్రేమ గురించి చెప్పారు కదా, ఏసే ప్రేమ గురించి గుర్తుందా మీకు? ఫాదర్స్ డే సందర్భంగా ఉందా? గుర్తుందా? మర్చిపోవద్దు. ఇంటికి వెళ్ళి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని మళ్ళీ ధ్యానించి 1-2 సార్లు గుర్తు చేసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. లేకపోతే విన్నది విన్నట్టు మర్చిపోయి ఈ బుర్రలో ఒక్కటి ఉండదు. ఈత మర్చిపోతామా? డ్రైవింగ్ మర్చిపోతామా? మనకు వచ్చిన విద్యలు మర్చిపోతామా? కుటుంబిస్తే కానీ మళ్ళీ మర్చిపోతామా? మర్చిపోం. నాదేలో వచ్చు అనుకో మర్చిపోతామా? మర్చిపోం. దుర్లో వచ్చు అనుకో మర్చిపోతాం. అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అన్నాడు. అలాగే వాక్యం కూడా 1-2-3 సార్లు మీరు ధ్యానం చేసుకోవాలి విన్నదాన్ని. ఆ తర్వాత సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. నాకు తెలియని తెలుగు పదం ఏదైనా కొత్తది నేను చదివేటప్పుడు కానీ, పెద్ద భాష మాట్లాడేటప్పుడు కానీ, పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ ఈనాడు ఇంక్లూడింగ్ అవుతాను. ఆ పదాలు ఏమంటే 1-2-3 సార్లు నేను అనుకుంటాను. నా వాక్యం వినేవాళ్ళు, నేను మాట్లాడే భాషను చూసే వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఈయన బాగా చదువుకుంటాడు అనుకుంటారు. చదువులేదు, పదాలు లేదు. ఇంగ్లీష్, హిందీ తప్ప 4 సబ్జెక్టులు లేదు. మళ్ళీ జీవితం ఎప్పుడు నేను ఫీజు కట్టలేదు, రాయలేదు. నేను చెప్పింది అబద్ధం అనుకుని చాలా మంది నాకు భాష నేర్చుకుంటున్నా. మీ అందరి దగ్గర నుండి నేర్చుకుంటున్నా. ఒక్కొక్క లోపల ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్క లోపల ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి. మీ అందరు 100 మంది దగ్గర ఒకటన్నా మంచి ఉంటుంది కదా. ఆ మంచి తీసేసుకుంటా, ఈ వ్యక్తిని మంచి తీసేసుకుంటా, ఈ వ్యక్తిని ఇవి తీసుకుంటే ఈ 100 మంచి ఒక వ్యక్తి ఉంటే ఎట్లుంటుంది? మనం ఏం చేస్తాం? ఎక్కడ పోయినా మనం ఏది పట్టిస్తాం. ఏమైనా పోతే నాకేంటి, ఏమైతే నాకేంటి. మనిషి నిత్య విద్యార్థి. ముసలోడైనా వృద్ధుడైనా ఆత్మకు వృద్ధాత్మం లేదు. ప్రతిదీ నేర్చుకోవాలి. సమాజం నుండి నేర్చుకోవాలి, సంఘం నుండి నేర్చుకోవాలి, చిన్నవాళ్ళ నుండి నేర్చుకోవాలి, పెద్దవాళ్ళ నుండి నేర్చుకోవాలి. ఆహాన్ని పక్కకు పెట్టాలి, ఈగోని పక్కకు పెట్టాలి. సృష్టి నుండి నేర్చుకోవాలి, అనుభవాల నుండి నేర్చుకోవాలి. అప్పుడు మనం ఏమైపోతామంటే ఎదుటి వ్యక్తులకు ఒక గొప్ప వ్యక్తిలాగా కనిపిస్తాం. మనం గుర్తొస్తే వాళ్ళ బాధలేకపోతాయి. వాళ్ళకి సమస్య వచ్చిందనుకో, నీ దగ్గర మాత్రమే పరిష్కారం దొరుకుతుంది, నీకంత జ్ఞానం ఉందని కూడా వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఎచ్చిగా పచ్చిగా ఉంటే, అచ్చిగా పుచ్చిగా ఉంటే ఎవరు మనం లెక్క చేస్తారు? వాడు దేవుడు, యెహోవా దేవుడు అని బూతు మాటలు తిట్టింది. ఒరే పాస్టర్ గారి నన్ను బూతు మాటలు తిట్టింది. చర్చి లోపలికి వచ్చాడు, భరత కూడా ఉంటాడు, వాక్యంలో ఉన్నాడు, డిస్టర్బ్ చేస్తాడు. మందిరం కూర్చుని తాగి ఈ మందిరంలో రోజులకు మాట్లాడదంటే ఆ చికెన్తో ఉన్న డబ్బు ఉందే మీరు తీసేసాక నా మీద పడ్డది, ఆపిల్ మీద పడ్డది. గందరగోళమైన అంటే సీముని ఎత్తులు ఉన్న ఏ వ్యక్తి అయినా రియాక్ట్ అవుతాడు. అంటే ఆ మాటలు అట్లున్నాయి. ఆ ఓపిక ఇచ్చిందో వరద అనుకున్నాడు, నేను కొడదామనుకునే పాసం నువ్వేమని అనుకుంటున్నావు, నాకు భయపడి ఆగినాడు. ఎందుకు? మనుషులు తింటే కోపం రాలేదు, దేవుడిని తిట్టాడు. ఏసే తిట్టాడు, పచ్చిపోతుంది. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? మన మనసు అనేది ఎక్కడున్నా దేవుడితో అటాచ్ ఉండాలి. డిపెండ్ గాడ్. దేవుని కలుపుకొని ఆలోచించాలి, దేవుణ్ణి కలుపుకొని నిర్ణయాలు తీసుకోవాలి, దేవుణ్ణి కలుపుకొని మాట్లాడాలి, దేవుణ్ణి కలుపుకొని మన జీవితాన్ని. అయితే ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా దేవుడిని పక్కకు పెట్టి చేస్తాం. ఆయన
మంచి మాటలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు వీళ్ళను వాళ్ళ మనసులో పక్కన పెట్టి మేమేదో సాధిస్తాము అనుకొని ఉడుకు రక్తమని, యవన ఆలోచనలని, కళ్ళెవని గుర్రంలాగా పరిగెత్తామంటే తల్లిదండ్రులు నేను కంట్రోల్ చేసేంత వరకు చేస్తారు. ఆ తర్వాత తాగాని మొగుడు, తడిచిగాని ముడిచినప్పుడు గుండెలో పడిన తర్వాత తెలుస్తుంది, పాడైపోయినాక తెలుస్తుంది, అన్ని కోల్పోయినాక తెలుస్తుంది, నష్టంలో పడ్డాక తెలుస్తుంది. ఇప్పుడు యూత్ అర్థం కాదు. ఉడుకు రక్తం ప్రపంచాన్ని గెలిచేసేవాడు, ప్రపంచాన్ని గెలుచు కాదు అనుకుంటూ అవన్నీ భ్రమలు. అంటే ఈ తల్లిదండ్రులను దూరం పెట్టి, విద్య నేర్పే వాళ్ళను నువ్వు దూరం పెట్టి, నీ యోగక్షేమాలు ఆలోచించే వారినే నువ్వు పక్కకు పెట్టి నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే లైఫ్లో ఎన్నడూ నువ్వు బాగుపడవు. నీకెన్ని ఉన్నా నువ్వు బాగుపడవు. అవి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఉన్న వాటిని బట్టి నువ్వు సంతోషపడు. ఎందుకంటే నువ్వు సూర్యుడే కాదంటున్నావు, వెలిగించే సూర్యుడే కాదంటున్నావు. నీ క్షేమాన్ని కాంక్షించే వ్యక్తి నీ మనసులో అవకాశం ఇస్తారు. నీ బాగోగులు పట్టించుకొని నీకేమైనా వెలుగు కానీ తల్లనింది డే నైట్ వెలుగులో కూర్చుని నీకు జ్వరం వస్తే ఆ కక్ష నీళ్ళలో నానబెట్టి తల మీద పెట్టి నిద్రపోకుండా కళ్ళలో ఒత్తులు పెట్టుకొని నువ్వు బాధయ్యేంత వరకు ఈ డాక్టర్ దగ్గర ఆ డాక్టర్ దగ్గరికి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతం తీసుకుపోయి నువ్వు మేలు పొంది మళ్ళీ బలపొందుకునేంత వరకు ప్రయాసపడే తల్లిదండ్రులను, మన భవిష్యత్తు కొరకు బంగారు బాట వేసే గురువులను, మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ప్రభు పోలిక వచ్చేదాకా ఏది నీ నుండి ఆశించకుండా నిస్వార్థంగా వాక్యానుసారంగా పరిచయం చేసే తల్లిదండ్రులు మర్చిపోతే నీకంటే దౌర్భాగ్యం ఈ ప్రపంచంలో లేదు. కన్న తల్లిదండ్రులు మర్చిపోతే టీచర్ నేర్పిస్తారండి స్టూడెంట్స్, కానీ వాళ్ళ స్టూడెంట్ కలెక్టర్ అవుతాడు, వాళ్ళ స్టూడెంట్ డిఎస్పీ అవుతాడు, వాళ్ళ స్టూడెంట్ పెద్ద ఆఫీసర్ అవుతాడు. అప్పుడు అంత పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత విద్య చెప్పిన సార్ మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోతారా? ఉదాహరణకు మీ స్టూడెంట్ ముఖ్యమంత్రి అయినా అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎంత పదవిలో ఉన్నా గురువు గారు అని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అవసరం కూడా బాధాభివాదులు చేస్తాడు, లేక షాలో సన్మానిస్తాడు. ఎందుకంటే ఈయన మోటివేషన్ వల్లనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఫ్యామిలీలో ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్నాను, తర్వాత స్కూల్లో ఫస్ట్ ఫ్యామిలీ. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో చూస్తుంటే కుటుంబం అంటే మందిరమే. సండే స్కూల్లో పునాదపడుతుంది. కుటుంబం అంటే మందిరమే, మందిరంలోనే పునాదపడుతుంది. ఈ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదలకు కారణం ఏంటి? దేవుడే కావచ్చు. ఎవరిని బట్టి ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు? ఎవరిని బట్టి ఈరోజు 3 పూటలు ఇంత అన్నం తిని ఇంత బట్ట కట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నావు? ఎవరిని బట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్నావు? దేవుడే కారణం. కానీ ఎవరిని బట్టి దేవుడు నిన్ను ఆ స్థితిలోకి తీసుకొచ్చాడు? మరి వారిని మర్చిపోతే అందుకే దేవుని కలుపుకొని బ్రతకాలి, దేవుని కలుపుకొని ఆలోచించాలి. సంఘం అంటే, కుటుంబం అంటే, ఈ కుటుంబానికి దేవుడు నాయకుడు. ఆయన ఏం చేశాడు? ఒక కుటుంబాన్ని మీ కొరకు ఇచ్చాడు. మీ బాగోగులు చూసుకోవడానికి, మీ ఆధ్యాత్మిక క్షేమాలను చూసుకోవడానికి. నాకు ఎప్పుడు ఫోన్ వస్తుంది. ఎవరన్నా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పండి, ఫోన్ పాడైతే తప్ప 100% ఛార్జింగ్ లేకపోతే తప్ప వాళ్ళు ఎన్నిసార్లు చేయండి, ఎన్ని వందల సార్లు చేయండి, పిలుచుకొని సమాధానం చెప్తూనే ఉంటా. ఉదయం నుండి సాయంకాలం ఒకే వ్యక్తి 1000 సార్లు ఇచ్చిన 1000 సార్లు మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటా, ప్రార్థిస్తూనే ఉంటా, కానీ ప్రార్థన చేస్తా, దేవుని దగ్గర మాట్లాడతా. హల్లెలూయా. మీరు ఆధ్యాత్మికంగా ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి దేవుడే కారణం. కానీ దేవుడే డైరెక్ట్గా వచ్చి ఈ మాటలు చెప్పట్లేదు కదా. దానికి నీ సక్సెస్కు, నీ విజయానికి, నీ ఆనందానికి, నీ హ్యాపీనెస్కు, నీ అభివృద్ధికి, నీ నెమ్మదికి నువ్వు
ప్రశాంతంగా ఉండడానికి కారణమైన ఆత్మీయ తల్లిదండ్రులనే మర్చిపోయి ఆయనతో మాకేంటి అని మనం జీవిస్తే మనం దేవుని ప్రశ్నే కాదు. మీలో చాలా మంది ప్రతిరోజు మా ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తారు, నేను ప్రార్థిస్తాను. మీలో చాలా మంది దేవుని ఆలోచన పొందుకొని ఆయన కొరకు జీవిస్తున్నారు. ఆమె నేను మీకు ఒక సత్యం చెప్తాను, దైవ సేవకులతో ప్రకాశంగా ఉంటేనే కనిపించని దేవుళ్ళు కష్టంగా వెలగగలరు. ఆమె లేకపోతే ఎదగలేదు. టీచర్ అభిమానిస్తారు, ప్రేమిస్తారు, చెప్తారు. కొంతమంది స్టూడెంట్స్ టీచర్ నస్తారు. పిల్లలు ఎందుకు? వాడు కష్టపడతాడు, మంచిగా చదువుతాడు, హోంవర్క్ చేస్తాడు, మంచి చెప్పిన దాన్ని విని దాని ప్రకారంగా పికప్ అవుతుంటే ఈ టీచర్కు ఆ స్టూడెంట్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలుగుతుంది. వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఆయాపాయా కాదు, అది వీళ్ళకి ఎదగాలనుంది, వీళ్ళకు ముందుకు వెళ్ళాలనుంది, వాళ్ళకు స్పెషల్ కేరింగ్. సేవకులు అంతే, దేవుడు ఎదగాలని ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం మీద శ్రద్ధ పెడతారు. దేవుడితో కలిసి నడిచి ఆ పరలోకం కొరకు ఎదగాలని ఆలోచన ఉంటుందో సేవకులు గుర్తించి వాళ్ళకి ఏం చేస్తారో లిఫ్ట్ ఇస్తారు. అంటే దేవుడు వాక్యం, దేవుడు ఆలోచన ఆ విధంగా. అలాగే మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినగలిగితే మీరు కూడా ఏం చేస్తారు? మంచి కాలేజీలు చేస్తారు. 1,00,000 రూపాయలు పోయినా పర్లేదు, శ్రీ చైతన్యంలో లేకపోతే నారాయణ లేదు, వాళ్ళ లోపల అదే టీచర్ కూడా మీకు అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్లో సాక్ష్యం ఇస్తారు. మీ అమ్మాయికి చాలా స్కిల్ ఉందండి, మీ అమ్మాయి చాలా ఏదైతే కొంచెం ఎంకరేజ్ చేయండి, డబ్బులు చూడాలండి, రేపు పొద్దున మిమ్మల్ని మీకు కూర్చొని పెద్ద ఆఫీసర్ ఏంటంటే అప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎంత కష్టపడ్డా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకు బాధ అనిపించేందుకు వాళ్ళు ప్రయోజనం. అలాగే ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా పిల్లలు ఎదుగుతున్నారంటే, వాళ్ళు దేవుడికి దగ్గర అవుతున్నారంటే, దేవుడి గుణగాలతో జీవిస్తున్నారంటే, వాక్యానుసారంగా బ్రతుకుతున్నారంటే, అలాంటి వారి కొరకు పాస్టర్ ఎన్ని రోజులైనా పాస్టర్ ఉంటాడు. ఎంత కష్టాన్ని పడతాడు, ఎంత దూరమైన వెళ్తాడు, ఏ శక్తులతోనైనా పోరాడతాడు, ఏ దురాత్మ శక్తులతోనైనా పోరాడతాడు, ఏ సాధనతోనైనా పోరాడతాడు. ఎందుకు? మీరు చేయకుండా ఉండాలి, మీరు ఆయన కోరికలకు వచ్చి ఆయన రాకడలో ఎత్తపడాలి. ఇది ఒక నిజమైన దైవజనుడు ఉండే ది బెస్ట్ క్వాలిటీ. ఆమె మరి మనం ఎలా ఉందాం? ఆమె దేవునికి అనుకూలం, దేవునికి అనుకూలంగా ఉండాలంటే అసలు దైవజనునికి అనుకూలంగా ఉంటేనే నువ్వు దేవునికి అనుకూలంగా. పాస్టర్ వెయిట్ చేయడం కూడా నువ్వు ప్రార్థనకు వస్తే నువ్వు అనుకూలంగా ఉన్నాడు కదా అంటే దాని అర్థం ఏంటి? భావాలు అంటే నా సొంత ఆలోచనలు కాదు, దేవుని భావాలకు, దేవుని స్థానంలో ఉన్న దైవజనులకు వ్యతిరేకమైన యాటిట్యూడ్, వ్యతిరేకమైన భావన, వ్యతిరేకమైన ఆలోచన ఉండి నువ్వు మందిరంలోకి వస్తే నువ్వు దేవునికి అనుకూలం కాదు. దైవజనుల కుటుంబానికి వ్యతిరేకమైన తలంపులు కలిగి నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నువ్వు దేవునికి అనుకూలం కాదు. పౌలు అంటాడు, శక్యమైతే మీరు నా నిమిత్తము కనుగుడ్లు కూడా మీకు ఇస్తానన్నా, నన్ను క్రీస్తు వలన దేవదూత వలన మీరు నన్ను అంగీకరించేది. చూద్దామా గలతీయులకు రాసిన పత్రిక. ఈ మాట నేను క్లోజింగ్ పే చేస్తా, ఒక 3 minutes. క్రైస్తవ్యం అంటే మనం జస్ట్ వెళ్ళిపోయింది కదా, చాలా గలతీయులకు రాసిన పత్రిక. నాలుగవ అధ్యాయానికి రండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. నేను మైండ్లో చదువుతాను వినండి. 11వ వచనం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. నాకు అదే భయం ఉంది, పౌలుకున్న భయం. సహోదరులారా, నేను మీ వంటి వాడనేది కనుక మీరు
మీరును నా వంటి వారు కావాలని మిమ్మును వేడుకొనుచున్నాను. ఒక మంచి ప్రశ్న అందరికీ. మీరు చెప్పిన 100 మాటలు నేను వింటాను, మీరు చెప్పిన 10 మాటలు వింటారు. ఎక్కడ వెళ్ళేదో ఎప్పుడు వెళ్ళేదో మీ ఆత్మవర్షంకి. హల్లెలూయా. తర్వాత 13వ వచనం, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించిందని మీరు ఎరుగుదు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపను లేదు. కానీ దేవుని దూత వలన క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించింది. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చి ఎందులని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే నాలో బలహీనతలను బట్టి మీరు నన్ను తృణీకరించడం, నిరాకరించడం కాదు, అంతకంటే ఎక్కువ దేవుని దూత వలన క్రీస్తు వలనను మీ హృదయములో నన్ను అంగీకరించారు. పౌలును అంగీకరించకపోతే, పౌలును ప్రేమించకపోతే, పౌలుకు అనుకూలంగా ఉండకపోతే దేవునికి అనుకూలంగా ఉండాలి. నోరు మాట్లాడుతుంటే నోసులు ఎక్కేస్తారు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడలేదు. నాకు భాషతో పని లేదు, సంఘంతో పని లేదు, నాకు దేవునితోనే పని అంటే కొర్నేలు ఇంటికి వచ్చిన దేవదూత పేతురు గురించి ఎందుకు మాట్లాడాలి? పేతురు మాటలు ఎందుకు వినాలి? పేతురు చెప్పిన మాటలను బట్టి అతను రక్షణలోకి ఎందుకు రావాలి? ఆ మాటలు దేవదూత చెప్పలేదా? కానీ వచ్చి రావడంతోనే నమస్కారం చేసి దేవదూత నిన్ను గురించి చెప్పింది. దేవుడు నిన్ను గురించి మాట్లాడాడు. నీ నోట వచ్చిన మాటలు మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని బంధువులు, ముఖ్య స్నేహితులు, ఇప్పుడు ఏ కేటగిరీలోనో ఆ లెవెల్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన మిల్కీ కమెంటర్ కదా, ఆ లెవెల్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. బాగా చదువుకున్న వ్యక్తి, విద్యార్థులు కదా, ఆ లెవెల్లో ఉన్న స్నేహితులే ఉన్నారు. బంధువులు కూడా ఆ లెవెల్లో ఉంటారు. వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ఎదుట సాగిల పడ్డాడు. పేతురు ఎదుట దాని అర్థము దేవుని ఎదుటే సాగిపడ్డాడు. పేతురుని ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నాడు. ఆమేన్. నేను కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో సహా బయటకు వచ్చి మమ్మల్ని సాగనంపుతారు. నిజంగా కోట్ల వాళ్ళ మనసులో కొంచెం చోటు దొరికింది సార్. ఆమేన్. ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది. ఎక్కువ విజిటింగ్ చేయము, కానీ ఎప్పుడైనా పొరపాటున ఆ ఇంటికి వెళ్ళామనుకో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు వచ్చి మేము మా బండి స్టార్ట్ అయ్యేదాకా, లేక మా కారు స్టార్ట్ అయ్యేదాకా హైవేతో బయటకుతాం. ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటాం అంటే వాళ్ళ హృదయం చూడండి, హల్లెలూయా, వాళ్ళ మనసులో చూడండి. ఎప్పుడు సంవత్సరం 2 సార్లు వెళ్తాం వ్యవసాయం, కానీ వెళ్ళినప్పుడు మాత్రం రిసీవింగ్ వాళ్ళు మమ్మల్ని బయటికి వస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని సెటప్ చేసే విధానం చూస్తే సేవకుడికి ఏమైనా రక్షిస్తాను కదా, మీ గుండెల్లో చోటుంటాను, మీ అంతరంగంలో అభిమానం ఉంటాను, దేవుళ్ళగా గౌరవిస్తే హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు మా కష్టాలు అనిపించదు, బాధలు అనిపించదు, ఇబ్బందులు అనిపించదు, శ్రమలు అనిపించదు, ఆకలిగా అనిపించదు. కొంతమంది 8 ఆకలి అయితే 13 లేచింది. ఎవరికి స్తోత్రం. మీరు ఎలాంటి వాళ్ళంటే కళ్ళ గుడ్లు కూడా పిలుస్తారు. ఏమైంది? సాక్ష్యం ఇచ్చారు. ఏమైపోయింది? ఇవి పాత వాళ్ళకి చాలా మంది తెలుసు, 100 మంది సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చిన ఒక్కరు ఈరోజు లేదు. పాస్టర్ ప్రాబ్లం పెట్టుకుంటాం, ఇట్లా పాస్టర్ మేము ఇచ్చేస్తాం పాస్టర్ అట్లనే 100 మంది కన్నా సాక్ష్యం ఇవ్వలేదు. కానీ అందరికంటే ముందు వస్తున్నా ఉన్నా, బ్యాక్ బోన్గా ఉన్నారు, కళ్ళలాగా ఉన్నారు, గుండెకాయలాగా ఉన్నారు. ఇప్పటికీ అంటి పెట్టుకొని ఎముకనంటే ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకపోవచ్చు, స్టేజ్లు ఎక్కకపోవచ్చు, సాక్ష్యాలు ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు మా ఫ్యామిలీతో ఉన్నారు, నాతోనే ఉన్నారు. వాళ్ళు బయటికి కనిపించకపోవచ్చు,
ఏమనైతే విలువలాడిపోయేవారు. మేము నమ్మడు వ్యక్తిగత నుంచి భరోసా ఇచ్చేవారు. అవన్నీ గుర్తు చేసుకుంటాం. ఎంతమంది ఎన్ని చెప్పి ఆ ఫ్యామిలీని, ఆ కుటుంబాన్ని చెడగొట్టి, మెయిన్ అదే కుటుంబం, ఆ కుటుంబం ఒకటి డిస్టర్బ్ అయిపోతే ఇక ఎవరేం చేయలేరు. ఎన్ని ప్లాన్లు, ఎన్ని ప్రయోగాలు. కానీ వాళ్ళు ప్రభుని చూశారు, మమ్మల్ని చూశారు. పెళ్లి గారిప్పటి నుంచి పరిచయం చేస్తున్నారు. అది చూసి మా వెనుక ఉన్నారు, మాతో ఉన్నారు. హల్లెలూయా. అది మాకు కలిగినప్పుడు నిజంగా నేను దేవునికి అనుకూలంగా జీవించాలి, నా ప్రభువుకు నచ్చినట్టు బతకాలి, నా ప్రభువుకు ఇష్టానుసారంగా జీవించాలి. ఆయనకు నచ్చినట్టు జీవించాలన్న ప్రాసెస్లో కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని కఠినంగా బోధించవచ్చు. అప్పుడు మీరు బాధపడవచ్చు. కానీ ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా కత్తించటమే. రోగం ఉందని తెలిసి కూడా ట్రీట్మెంట్ చేయకపోతే చచ్చిపోవడం మంచిది. జబ్బు ఉందని తెలుసు, టెస్ట్లో పాజిటివ్ అని వచ్చేసింది కరోనా. ఆ వ్యక్తి ఎంతమందిని కలుసుకున్నాడో వాళ్ళు క్వారంటైన్లోకి వెళ్ళాలి, ఈ వ్యక్తికి పరీక్షలు చేయాలి, ఈ వ్యక్తిని వేరే దగ్గర తీసుకెళ్ళాలి. బాగైపోయేంత వరకు ట్రీట్మెంట్ జరగాలి. నేను అదే చేస్తాను. నేను అర్థం కావాలంటే మీరు ఆత్మీయంగా ఉంటేనే అర్థమైతే, కానీ ఈ మెదడుకు నేను మీకు అర్థం. మీరు గర్వం అనుకోండి, అతిశయం అనుకోండి, గబ్బాలు ఉంటాడు, ఎచ్చులు చేస్తాడు, మీరు ఏమని అనుకోండి, మీరు ఆత్మీయులు అయితేనే నేను మీకు అర్థం అవ్వగలుగుతాను. లేకుండా అర్థం కాదు. రండి ప్రార్థన చేస్తున్నాను.